మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. బడ్జెట్ సెషన్ సందర్భంలో ప్రభుత్వం తరఫున స్పీకర్ గారు బిజినెస్ అడ్వైజరీ కమిటీని పరంగా సభ్యులను పిలిచినప్పుడు స్పష్టంగా ప్రభుత్వం నుంచి ముప్పై తారీఖు లోపల బడ్జెట్కు సంబంధించి మనం ప్రవేశపెట్టాలని డిమాండ్స్తో పాటు పూర్తి స్థాయిలో అప్రాప్రియేషన్ బిల్లు 31 తారీఖు లోపల పాస్ చేసుకుంటే తప్ప జీతాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఉన్న సమయంలో అధిక శాతం కూడా ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాలకు సంబంధించిన అనేక అంశాలను డిమాండ్స్ రూపేణా చాలామంది సభ్యులు పాల్గొంటారు కనుక అన్ని అంశాలను కూడా చర్చలకు వచ్చే అవకాశం ఉంటుందని ఉన్న సమయంలో ఒకటి వీలున్నంత వరకు క్వశ్చన్ అవర్ దానితో పాటు ఈరోజు గౌరవ శాసన సభ్యులందరూ కూడా వారు ఇచ్చిన ప్రశ్నలకు సంబంధించి కానీ వారి వారి నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యల విషయంలో ప్రస్తావనకు సంబంధించిందే కానీ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి గత 6 నెలల నుంచి చేసిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు ప్రజలకు మేము ఏం చేశామని చెప్పటానికి అవకాశం ఇవ్వమని దానికి తోడు ప్రతిపక్షాలకు సంబంధించిన స్పందన కూడా విందామని మేము స్పీకర్ గారిని కోరటం జరిగింది. బడ్జెట్ సమావేశాలు 31 తారీఖు సంబంధించి సమావేశాలు పూర్తి స్థాయిలో కాకుండా బడ్జెట్కు సంబంధించిన అప్రాప్రియేషన్ బిల్లు ఖచ్చితంగా 31 తారీఖు నాడు పాస్ కావాల్సిందే అనే అంశం విషయంలో అందరినీ కూడా సహకారాన్ని కోరాం. అంతఃపూర్వకం ఓట్ ఆన్ అకౌంట్కు సంబంధించిన బడ్జెట్ సమావేశాలను మేము ఏర్పాటు చేసుకొని 6 రోజుల పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై గౌరవ శాసన సభ్యులు వారి వారి నియోజకవర్గానికి కానీ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై వారు ఇదే శాసనసభలో ప్రస్తావన తీసుకురావడానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడం జరిగిందని మర్చిపోయి ఉంటారు హరీష్ రావు గారు. పని దినాలను పెంచాలే, అసెంబ్లీ సమావేశాలు ఉండాలని ఆలోచన చేస్తుంది మా ప్రభుత్వం. ఎప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, జనరల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర బడ్జెట్ను మనం రూపొందించుకుంటాం. ఇవాళ 23వ తారీఖు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రేపంతా కూడా కేంద్ర ప్రభుత్వం పట్ల అధికారులందరూ కూడా కసరత్తు చేసి ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉంది.
అది అందరికీ కూడా తెలుసు. ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు గారికి కూడా తెలుసు. బడ్జెట్ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా బడ్జెట్కు సంబంధించిన సెలవు దినం ఇస్తాం. దాని తదుపరి జనరల్ డిస్కషన్ ఉంటుంది బడ్జెట్ పైన, దానిపైన రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. తదనంతరం సండే బోనాల పండుగ కూడా ఉంది. ఉన్న 3 రోజుల లోపల పూర్తి స్థాయిలో బడ్జెట్ను మనం ఇక్కడ అసెంబ్లీలో అటు కౌన్సిల్లో ఆమోదం కావాలి. ఇవన్నీ తెలిసి కూడా తిమ్మిని బమ్మి చేయాలి, బమ్మిని తిమ్మి చేయాలనే ఆలోచనతోనే టీఆర్ఎస్ పార్టీ వారు, ప్రత్యేకంగా హరీష్ రావు గారు ఈరోజు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగానైతే హామీలు ఎగవేస్తుందో అదేవిధంగా అసెంబ్లీ సమావేశంపై మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా వారిని, వచ్చిన 6 నెలల లోపల ఇన్ని హామీలు అమలు చేసిన మా ప్రభుత్వం, మీరు 10 సంవత్సరాల కాలం పాటు ఏ ఒక్క హామీని కూడా నిలపలేకుండా మీ వ్యవస్థ, మీ ధోరణి గురించి ఒకసారి ఆలోచన చేయమని వారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు దానికంటే ముందు 2014-15కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 10/7/2014 నాడు అక్కడ కేంద్రంలో ప్రవేశపెట్టింది. బాగా సమయం ఉండే 10 నాడు ప్రవేశపెడితే 12-13 మొదలు పెట్టుకొని చాలా రోజులు కూడా బడ్జెట్ సమావేశాలు చర్చించాల్సిన అనేక అంశాల విషయంలో ఏది లేకుండా వాడు బడ్జెట్ ప్రవేశపెట్టింది 5/11/2014. అంత సమయం ఉన్నప్పటికీ ఎన్ని రోజులు నడిపినారు వాళ్ళు? కేవలం 7 రోజులు నడిపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించిన అంశం విషయంలో చెప్తున్నా. అదే 2019-20లో 5/7/2019లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే 9/9/2019లో ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా 8 రోజులు పెట్టారు. అంత సమయం ఉన్నప్పుడు, మాకు సమయం తక్కువ ఉన్నప్పటికీ వీలున్నంత వరకు సమావేశాలు ఎక్కువ దినాలు ఉండాలి అని ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే 2024-25కు సంబంధించి 23 7/2024 ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే 25/7/2024 నాడు మేము బడ్జెట్ను ప్రవేశపెట్టిపోతా ఉన్నాం. సమయం ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ఈరోజు 31 వరకు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి ఆ రోజు అసెంబ్లీ పరంగా మనము నిర్ణయం చేసుకోవటం జరిగింది. ఆ సందర్భంలో ఈ విధంగా పోతా ఉంటే హామీల వరకు పోయినారు. ఏ ఒక్క హామీని విస్మరించకుండా ఆర్థికంగా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపిన దానిలో గాడిలో పెట్టి ఈరోజు ఒక్కటి తర్వాత ఒకటి మేము ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే కార్యక్రమం ఆచరణలో ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. బడ్జెట్కు సంబంధించిన స్పెషల్ సెషన్ ఇది. మేము స్పీకర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కూడా ఇవన్నీ అనేక అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో మా సహచార మంత్రివర్గ సోదరులు సోదరిమణులు అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఈ అంశాల విషయంలో మేము ఇంకా మాట్లాడేది ఉందంటే స్పీకర్ గారు
వారిచ్చిన అంశాలను మేము చెప్పే ప్రభుత్వ పరంగా చెప్పే అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం స్పీకర్ గారు చేస్తారు. ఇది స్పష్టంగా వారికి కూడా తెలుసు. డిమాండ్లపై అంత సమయం ఉన్నా కానీ వాళ్ళకి వ్యవధి 2-3 నెలలు ఉండే, 2 నెలలు ఉండే, 3 రోజులే డిమాండ్లపై చర్చ చేశారు. మాకు వ్యవధి ఉన్నది 6-7 రోజులు అప్రాప్రియేషన్ బిల్కు. డిమాండ్స్ అప్రాప్రియేషన్ కంటే ముందు వస్తుంది కనుక ఎంత వీలైతే అంత, ఎన్ని గంటలు చర్చ చేయాలనుకున్న అన్ని గంటలు చర్చ చేసి పూర్తి స్థాయిలో ఈ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ మేము పూరించాల్సిన అవసరం ఉందని కూడా వారికి తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అందరు గమనించాలని కోరుతా ఉన్నా. 2014లో ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 28 రోజుల నుంచి 30 రోజుల వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించినాం. 2014లో దాన్ని అంతా కూడా కుదుపు చేసి రూల్స్ కమిటీ పరంగా మార్చేసి అతి తక్కువ సమయంలో బడ్జెట్కు సంబంధించిన డిమాండ్స్ని అన్నిటిని కూడా చర్చించి బుల్డోజ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది వారు మమ్మల్ని అడిగే నైతిక హక్కు కూడా లేదు. ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించిన అంశాలను చర్చించడానికి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రతి ప్రగతిశీలమైన కార్యక్రమాలను వివరించడానికి ముందుంటుందని వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎజెండా ఒక రోజు ముందు ప్రిపేర్ అవుతుంది. ఎజెండా మొత్తం 10 రోజుల ముందు ప్రిపేర్ చేసి ఇచ్చే ప్రెసిడెంట్ లేదని వారు కూడా తెలుసు. ఎజెండా ఒక రోజు ముందు అవుతుంది, 2 రోజుల ముందు అవుతుందని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదు. ఈరోజు వారిచ్చిన 9 అంశాలు కానీ, బీజేపీ వారు ఇచ్చిన అనేక అంశాలు కానీ, సిపిఐకి సంబంధించిన పెద్దలు ఇచ్చిన అంశం కానీ, ఎంఐఎం సంబంధించిన ఇచ్చిన అంశాలు కానీ ఈరోజు వాటన్నింటిని కూడా పరిశీలన చేసి గౌరవ స్పీకర్ గారు నిర్ణయం చేయటం జరుగుతుంది. ఈరోజు గౌరవ సభ్యులందరికీ కూడా తెలుసు, అందరి ఇచ్చిన ఈ అంశాలు కూడా డిమాండ్స్ పరంగా ప్రతి సబ్జెక్ట్ను డిస్కస్ చేయటం జరుగుతుంది కనుక కులంకుశంగా గౌరవ మా సభ్యులు కానీ, గౌరవ ప్రతిపక్ష సభ్యులు కానీ డిమాండ్స్ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు అన్ని విషయాలు కూడా స్పష్టంగా కులంకుశంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. తదుపరి ఇంకేదైనా ఉంటే స్పీకర్ గారి అనుమతితో తప్పకుండా అంశాల విషయంలో స్పష్టంగా ప్రభుత్వం ముందుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. రెండో అంశానికి వస్తే ఈరోజు వారు అనేక అంశాలు మాట్లాడింది. శాంతి భద్రతలకు సంబంధించిన వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, గ్యారెంటీలకు సంబంధించి రుణమాఫీ ఆంక్షలు కానీ, పంటల బోనసే కానీ, రైతు భరోసానే కానీ, స్థానిక సంస్థలకు సంబంధించి కానీ వీటన్నిటి విషయంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్తా ఉన్నా. లా అండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడతారు వాళ్ళు. పట్టపగలు వారికి సంబంధించిన వారు అడ్డగోలుగా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం దంపతులను హత్య చేస్తే వారిని పట్టించుకునే నాదుడు లేకుండా పోయి వారు మాట్లాడుతున్నారు. ఈరోజు రుణమాఫీ విషయంలో ఎప్పుడు లేని విధంగా 2008 తర్వాత ఈరోజు రుణమాఫీ ఒకటే దఫా మేము ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవడానికి రుణమాఫీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమం కనబడతా ఉన్నప్పుడు రుణమాఫీ చేయలేదంటా ఉన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది. మీరు అడగండి, స్థానిక సంస్థలకు సంబంధించిన సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను వాళ్ళకి ఏమైనా నిధులు వచ్చినాయా? వారికి సంబంధించిన నిధులు లేక, అధికారాలు లేక ఇబ్బంది పడ్డాం. అయినా ఇప్పుడు వారికి గుర్తొచ్చింది, చాలా సంతోషం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇంకో పక్షాన బీజేపీ రైతులకు సంబంధించి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ
ఒక పక్కన రైతు రుణమాఫీ ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న సందర్భం 31,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు ఆ రైతు సోదరుడికి రుణమాఫీ జరుగుతూ ఉన్న సందర్భంలో అది కాదు వద్దు అని చెప్పే ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉంది బీజేపీ వారిది. ఇంకో ప్రధానమైన అంశం, ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా సహచర గౌరవ మంత్రులు కేంద్రానికి సంబంధిత మంత్రివర్గ పెద్దలతోని రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు, రాష్ట్రానికి రావాల్సిన అనేకంగా ఉన్న పెండింగ్ విషయాలను ప్రస్తావన తీసుకొచ్చి ఈ బడ్జెట్లో కూడా పెద్ద పెట్టున తెలంగాణకి నిధులు ఇవ్వాలని అనేక సందర్భాల్లో కోరిండ్రు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, ఆర్ఎండ్బి మంత్రివర్యులు అందరూ కూడా పోయి దాదాపు అందరి మంత్రులతో కలిసి మరొకసారి ప్రస్తావన తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని వారిని కోరటం, డిమాండ్ చేయటం జరిగింది. వారి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఇంకా కూడా దాదాపు 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు మన ప్రభుత్వానికి రావాల్సిన, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టుకోలేని పరిస్థితిలో మీరేం జవాబు చెప్తారని మేము వారిని అడుగుతా ఉన్నాం. ఆనాడు చట్టా పట్టాలు వేసుకొని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, బకాయిలు కానీ, విభజన చట్టానికి సంబంధించిన అంశాల విషయంలో మర్చిపోయి ఈరోజు మేము పోయినాము, చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నామని చెప్తా ఉన్న వైనాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మా బాధ్యత ప్రకారం సిద్ధాంతంగా, రాజకీయంగా మేము విపక్షమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అటు పక్కన ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పెద్దలను, ప్రధానమంత్రితో పాటు అందరినీ కూడా కలుసుకొని మన రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ధ్యేయంగా అహర్నిశలు కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా చేస్తాం. వారి ఆలోచనల మార్పు వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన తప్పకుండా పోరాటం చేస్తాం. స్పష్టం ఇది. ఈరోజు మేము కేంద్రాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేకంగా విభజన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ప్రాధాన్యతలో మాకు కూడా సరిసమానంగా ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ గౌరవ పార్లమెంట్ సభ్యులని, ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ శాసన సభ్యులని మేము అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చిన్నదూపు చూస్తూ ఉంది. మీరు పోయి మీ ప్రధాని గారి దగ్గర, మంత్రుల దగ్గర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద పెట్టున ఇప్పటికైనా ఈరోజు అప్రాప్రియేషన్ కేంద్రంలో అయ్యే లోపల మీ గొంతు వినిపించి మార్పు తీసుకురావాలని మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక అంశాలు ఉన్నాయి విభజన చట్టానికి సంబంధించి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి 10 సంవత్సరాల కాలం పాటు అయిపోయిన తర్వాత కూడా ఇంకా అనేక అంశాల విషయంలో, జిఎస్టీ విషయంలో కానీ, రైల్వేస్కు సంబంధించిన
మన కొత్త రైల్వే రూట్స్ విషయంలో కానీ ఇంకా అనేక అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న మా అర్జీలను ఈ బడ్జెట్లో ప్రతిబింబం చేసే కార్యక్రమం బాధ్యత బీజేపీకి సంబంధించిన ఇక్కడ మంత్రులది, అదేవిధంగా ఇక్కడ ఉన్న బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులది, శాసన సభ్యులని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు బీజేపీకి భయపడేది స్పష్టంగా భయం ఎందుకు పడాలి? 6 నెలల నుంచి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, వారు అడిగిన ప్రతి అంశంపై తప్పకుండా చర్చించడం జరుగుతుంది. రేపు డిమాండ్స్ ఉంటాయి, డిమాండ్స్లు మాట్లాడమని కోరుతా ఉన్నాం. వాళ్ళకు మాట్లాడడం వద్దు అన్నప్పుడు మేమేం చేయలేం. డిమాండ్స్లో మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి కూడా అప్రాప్రియేషన్ బిల్ తర్వాత స్పీకర్ గారి ఆలోచన మేరకు పని దినాలు పెంచితే దాంట్లో కూడా అవకాశం ఉంటుంది. ఇంకెక్కడ భయపడటం, ఇక్కడ మేము ఇంకా చెప్పనే లేదు. అప్రాప్రియేషన్ బిల్ వరకే చెప్పినాం. అప్రాప్రియేషన్ బిల్లో కూడా అనేక అంశాల విషయంలో ఒక్కటేసారి రాదు, అన్ని సబ్జెక్ట్స్ పైన సభ్యులు మాట్లాడే అవకాశం ఉంటుంది, చర్చించే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించి మాట్లాడాలంటే ఎక్కడో భయపడ్డాం. మీరు భయపడతా ఉన్నా మేమా మాట్లాడటానికి? ఎవరు దగ్గర ఉన్నారు అన్నారు? సిద్ధాంతపరంగా దగ్గర ఉన్నామా, రాజకీయ పరంగా దగ్గర ఉన్నామా? ఈరోజు దేని పరంగా బీజేపీకి దగ్గర ఉన్నాం? మోడీ గారికి ఎవరికి? ప్రధానమంత్రిగా కనీస బాధ్యత మాకు, కనీస మర్యాద, వారికి రెస్పెక్ట్ ఇవ్వటం, బాధ్యతగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలుసుకోవటం, రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో వారితో చర్చిస్తేనే దగ్గర అయినా అంటే ఈరోజు వారు ఎన్నిసార్లు చర్చించడు? ఏం సాధించలేకపోయింది? ఎందుకు సాధించలేకపోయింది? వారి పార్టీ ప్రయోజనాల విషయంలో సాధించుకునే ఆలోచన చేసింది తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఆలోచన చేయలేదని స్పష్టంగా కనబడతా ఉంది. ముందుగా ఇట్లా పెడతాం, ఇవాళ బడ్జెట్ పెట్టిర్రు కాదు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇవాళ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. బడ్జెట్ పెట్టాల్సినది మేము వారు పెట్టిన తర్వాతనే పెట్టాలి. పెట్టే క్రమంలో 23 పెట్టింది కనుక ఒక రోజు గ్యాప్ తీసుకొని 25 పెట్టినాం. 24 నాడు కూడా గవర్నమెంట్ బిజినెస్ టేకప్ చేస్తాం. ఈరోజు కూడా అసెంబ్లీ నడపడం జరిగింది. ఈరోజు ఎప్పుడు బడ్జెట్ సమావేశాలు పెడితే ఆ విధంగా పెట్టుకునే తర్వాత బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. సాధారణ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఇంకా 10 రోజులు ఉండొచ్చు, 15 రోజులు ఉండొచ్చు, ఇంకా 20 రోజులు ఉంటుంది. ఇప్పుడే మొత్తం బడ్జెట్ సమావేశాలనే మొత్తం మాట్లాడండి. డిమాండ్స్లో అవకాశం ఉంటుంది, మాట్లాడండి. దాని తదుపరి ఎక్స్టెండ్ చేస్తే మాట్లాడండి. ఇంకేం నిర్ణయం చేయలేదు, పారిపోయినరు గిరిపోయినరు మాట్లాడితే ఎట్లా? ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒక స్పష్టతతో చెప్పారు. బడాబాయి ఎందుకన్నారు? ముఖ్యమంత్రి చిన్న తమ్ముడు అయినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి పెద్దన్న అవుతాడు. స్పష్టంగా ఆ విధంగా మాట్లాడింది. దాంట్లో ఇంకో వాళ్ళు అర్థాలు తీయడానికి ఆస్కారం లేదు. రెండవది, మేము అటు బీజేపీ, మేము కాంగ్రెస్, ఎక్కడైనా కలయిక ఉంటుందా? బీఆర్ఎస్ బీజేపీ కలిసినట్టు ఉంటుంది? ఎక్కడ ఉన్నది కదా. ఇప్పుడు మేము పోరాటమే చేస్తామని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన స్పందిస్తారు. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారిని, కిషన్ రెడ్డి గారిని, వారి పార్లమెంట్ సభ్యులని, వారి శాసనసభ్యులని అడుగుతా ఉన్నాం. బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు.
ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలను చూడాల్సిన బాధ్యత వారిపైన కూడా ఉంటుంది కదా. వారు ఎందుకు చెప్పలేకపోయినారు మాకు ఇది కావాలా, ఈ విధంగా ఉండాలా, మా పార్టీకి సంబంధించిన మేము ఈ విధమైన వాగ్దానాలు చేసినాము, విభజన చట్టానికి సంబంధించిన ఈ అంశాలు ఉన్నాయని వారు చెప్పలేకపోయినారు. ఈరోజు బీజేపీ వాళ్ళు తిరిగి మమ్మల్ని అడుగుడింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వారు బీజేపీని అడగలేకపోయిందని అడగటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు మేము అడుగుతా పోతా ఉన్నాము, అడుగుతూ తీరుతాము, ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా వాళ్ళని అడుగుతాం. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే విషయంలో మా హక్కులు కాపాడాలని ప్రధానమంత్రి గారిని, మంత్రులను, ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడుగుతాం. మేము అడిగినాము, అదే ఆలోచనతో కూడా ఇప్పుడు కూడా ఉన్నాం, ప్రభుత్వంలోకి వచ్చి అదే ఆలోచనతో ఉన్నాం. ఇది బడ్జెట్ సెషన్, మొత్తము సంవత్సరంలో 10 దినాలు ఎన్ని నడుస్తున్నాయి చూడాలి, కానీ ఇది ఫలానా బడ్జెట్ స్పెషల్ సెషన్ ఉంటుంది.